హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు వీటిలో ఏమున్నాయో ఓపెన్ చేసేసి చూసేద్దాం. మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నారా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే దీనిలో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం. నెక్స్ట్ అయితే ఇది ఓపెన్ చేసేద్దాం. ఎప్పుడో ఆర్డర్ ఇస్తే ఇప్పటికి వచ్చింది. యారీలో మనకి ఇదే తిప్పలు. ఎప్పుడో 1 మంత్ 1.5 మంత్ అయిందనమాట. 1.5 మంత్ తర్వాత వచ్చిన ఈ ఆర్డర్ను ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూడబోతున్నాం. దీని కాస్ట్ చూడండి ఇంత. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే బెడ్షీట్ అనమాట. ఎప్పుడో 1.5 మంత్ ముందు బుక్ చేస్తే 2 మంత్స్ అయింది దగ్గర. అప్పటి బెడ్షీట్ మనకి ఇప్పుడు వచ్చింది. సో ఫైనలీ ఎలాగో ఒక రోజు మనకైతే 9 రూపీస్ పెట్టినందుకు ఈ బ్లాంకెట్ అయితే మనకు వచ్చింది. ఇదైతే ఆర్డర్ వచ్చిన నుంచి మా ఇంట్లో అందరికీ చెప్తున్నాం, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనేసి, మీ అందరికి కలిపి ఉందనేసి. ఇది అది కాక సాఫ్ట్గా ఉంది కదా, డ్రెస్సెస్ అనుకున్నారు. పాపం రేట్ చూడలేదు, దాని మీద ఉన్న బిల్ చూడలేదు. చూడకుండా ఇక్కడ చూస్తే ఉంటుంది కదా, చూడలేదన్నమాట ఎవరు. సో ఫైనలీ ఇదైతే మనకు వచ్చేసిందో. పాపం డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళ సర్ప్రైజ్ చూసేసి. ఇది నాకు సర్ప్రైజ్, ఎందుకంటే నేను ఊహించలేదు ఇది ఈరోజు వస్తుందని. సో ఈరోజు అయితే వచ్చేసింది. దీని మీద హోప్ కూడా లేదనమాట. యారీలో ఈ మధ్య చాలా లేట్గా వస్తున్నాయి. అది కాక నేను ఈ మధ్య యారీలో కూడా షాపింగ్ చేయడం మానేసాను. ఎందుకంటే వాళ్ళు నాకు 2 హెయిర్ బ్యాండ్స్ ఆర్డర్ ఇస్తే, 2 హెయిర్ బ్యాండ్స్ కాదనుకుంటా, బ్యాండ్స్ ఆర్డర్ ఇస్తే, పర్సెస్ ఆర్డర్ ఇస్తే నాకు ఓన్లీ 1 పంపించారు, 2 దాంట్లోకి బిల్ వేశారు. సో అందుకనే నేను అలుక్కున్నా యారీ మీద. ఓకేనా, కంప్లైంట్ రాస్తాం అనుకున్నా, టైం సరిపోవడం లేదు, రాయాలి ఒకరోజు. చూడండి, ఇదైతే ఈరోజు వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్. ఓపెన్ చేసేస్తున్నాను. ఇదైతే నేను యారీ నుంచి తెప్పించాను. చూడండి, 9 రూపీస్ ఉన్నప్పుడు కాదు ఇవి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్, చిన్ని బ్యాగ్, ఇది 12 రూపీస్ అలా వచ్చింది. 2 బ్యాగ్స్ తెప్పించాను. చూడండి ఇది. నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్, ఇవి 9 రూపీస్. ఇవి మరీ ఘోరం ఇచ్చారు. ఇవి కూడా 9 రూపీసే. ఇంత చిన్నగా ఉన్నాయి. ఇవన్నమాట ఈ 4. చూడండి ఇవి. అలాగే ఈ క్లిప్స్, ఈ పప్పీ క్లిప్స్, అలాగే ఈ బ్యాగ్స్, ఇవి వచ్చేసి 12 రూపీస్ అయ్యాయి. 9 రూపీస్ కాదు, 12 రూపీస్ ఇవి. అలాగే ఈ క్లిప్స్ వచ్చేసి హెయిర్ క్లిప్స్, 2 సెట్స్ రావాలి. ఇవన్నమాట. చూడండి, నేనైతే నాకు రావాల్సింది ఒక్కటైతే మిస్ అయ్యింది. ఇంకో బ్యాగ్ రావాలి. అలాగే క్లిప్స్ కూడా ఒక సెట్టే వచ్చాయి. క్వాంటిటీ 2 అంటే నాకు 1 పంపించారు ఇవి. సో ఇదైతే నేను మెయిల్ పెడతాను, నేను చూపిస్తా. చూడండి, ఈ బ్యాగ్ రావాలి. అలాగే ఇవి చూడండి, 1 పెయిర్ 2 ఇచ్చాను, కానీ మనకు 1 వచ్చింది. ఇవి 2 వచ్చాయి. ఈ క్లిప్స్ వచ్చేసి 1 ప్యాకెట్ వచ్చేసాయి. దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను చెప్తాను. 12 రూపీస్ కదా, పర్లేదు. 12 రూపీస్కి ఇది వచ్చింది అంటే ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి ఇది 9 రూపీస్, నాట్ బ్యాడ్. ఓకే, ఇది కూడా మనకు ఎంత వచ్చింది, ఇది 15 రూపీస్, కాస్ట్ ఎక్కువనే ఇదైతే. ఈరోజు నేను యారీలో తెప్పించిన ఐటమ్స్ అయితే ఇవి. మిస్ అయిన ఐటమ్స్ కూడా నేను మెయిల్ చేస్తాను. మరి మరి మనకు వస్తాయో లేదో అది కూడా నేనైతే మీతో చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.